హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. పసుపు బియ్యంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనం కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మనకు అనుకూలంగా మారతారండి. అంతేకాకుండా మనం చెప్పినట్లుగా వింటారు. మనం ఆ వ్యక్తిని ఎంతగా అయితే ఇష్టపడుతున్నామో, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే, మనం ఎంత సిన్సియర్గా వాళ్ళని ఇష్టపడుతున్నామో వాళ్ళకు కూడా మన మీద అదే రకంగా ప్రేమ అనేది పెరిగి వాళ్ళు మన దగ్గరికి ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేటటువంటి అవకాశం అనేది ఈ పసుపు బియ్యం పరిహారం చాలా పవర్ఫుల్గా చేస్తుందండి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనం చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉంటారనమాట. అది అబ్బాయికైనా అమ్మాయికైనా సరే మన హార్ట్కి టచ్ అయినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళతో కొన్నాళ్ళు కలిసి ఉంటాము, అసలు లేదు అని అనుకోకుండా జీవితంలో ఏంటంటే కొన్ని మధుర జ్ఞాపకాలనే వాళ్ళతో మనం గడిపినవి అనేవి ఉంటాయి అనమాట. కానీ సడన్గా ఏదో ఒక గొడవల వల్ల, ఏదో ఒక ఇది వల్ల మధ్యలో వచ్చి ఎవరైనా చెప్పటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకే మైండ్ మారిపోయి పెట్టడం వల్ల, రకరకాల కారణాల వల్ల, ఏ కారణాలన్నా కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మనకు కొంచెం దూరం అవుతూ ఉంటారు. అలా దూరం అయినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా కఠినంగా ఉండటము, వాళ్ళు అసలు మనకి కనీసము అంటే నెంబర్స్ కూడా ఫోనుల్లో కూడా టచ్లో లేకపోవటము, నంబర్స్ బ్లాక్ చేయటము, మన కంటికి కూడా కనిపించకుండా చాలా మానసికంగా టార్చర్ అంటే ఏంటో చూపిస్తారనమాట. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళ దగ్గర వాళ్ళు మనం ఎంత దూరమైపోకూడదని చెప్పి మనం అక్కడికి చాలా తగ్గి ఉంటున్నా కూడా, ఎందుకంటే రెండు వేళ్ళు ఎలాగైతే ఒకలాగైతే ఉండవో అలాగే ఇద్దరిలో ఒకళ్ళు కొంచెమేమో బెట్టుగా ఉంటారు, ఒకళ్ళేమో తగ్గి ఉంటారనమాట. అలా బెట్టుగా ఉండేటటువంటి ఆ పర్సన్, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒక్కొక్కళ్ళు అబ్బాయిలు ఉంటారు, ఒక్కొక్కళ్ళు అమ్మాయిలు ఉంటారు అనమాట. అలా తిప్పుకుంటూ ఉంటారు. మనకేంటంటే నిజంగా ప్రేమ ఉండి మనం ఏంటంటే ఆ ప్రేమకు లొంగిపోతాం. వాళ్ళు అలా చేస్తున్నారని తెలిసినా కూడా సరే మనం లొంగిపోతాం అనమాట. వాళ్ళు ఏంటంటే అదే అవకాశంగా తీసుకొని ఫస్ట్ నుంచి కూడా పైకి అంటే నెత్తికెక్కి కూర్చుంటారు. మనకు తెలుసు ఆ విషయం, తెలిసినా కూడా మనకు ఆ వ్యక్తి కావాలి. ఎందుకంటే మనం సిన్సియర్గా వాళ్ళని ఇష్టపడుతున్నాం. ఆ ప్లేస్లో మనం వేరే ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. బతుకైనా చావైనా వాళ్ళతోనే బతకాలనిపించింది, వాళ్ళతోనే చచ్చిపోవాలనిపించింది అనమాట. అంత ఇష్టపడతా ఉంటాం కాబట్టి మనం కూడా అన్ని తెలిసినా కూడా తగ్గుతూ ఉంటాము. అలాగా ఇక ఎంత తగ్గినా ఎంత చేసినా కూడా ఏదో ఒక గొడవలు వచ్చేసి ఇక మనం ఏంటంటే కొన్నాళ్ళు దూరం అయిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏంటంటే మనకి ఇక దగ్గరకు రారు అనేటటువంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళు అర్థమైపోతాయి అనమాట. మనకేంటి అంతకు ముందర ఉన్నటువంటి అవన్నీ గుర్తు తెచ్చుకొని అంటే చెప్పుకొని ఉంటాం కదా, ఇట్లా మనం జీవితాంతం కలిసి ఉండాలి అది ఇది అని చెప్పేసి బాగున్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ మాటలన్నీ ఎటుపోయినాయి, ఏ గాలికి పోయినాయి అని చెప్పేసి మనకు బాధ వేసి మనం ట్రై చేస్తూ ఉంటాం వాళ్ళు కావాలి మాట్లాడాలని చెప్పేసి. అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే అండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక రకరకాలుగా ట్రై చేసి అన్ని రకాల ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. మీరేం చేస్తారంటే పసుపుని దేవుడికి పూజకు వాడతాం కదా, ఇంట్లో కూరల్లో ఉండేటటువంటి పసుపు కాకుండా దేవుడి పూజకు వాడేటటువంటి పసుపును ఒక చిటికెడు తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక చిటికెడు పసుపు తీసుకొని ఒక్క స్పూన్ బియ్యం తీసుకోండి. ఒక స్పూన్ బియ్యం తీసుకొని ఒక చిటికెడు పసుపు తీసుకొని, మీ దగ్గర ఏమన్నా గులాబీ పువ్వు కానీ ఏమన్నా ఉంటే, పూలు కూడా మనకి ఏంటంటే చాలా పవిత్రమైనవి. మనకు మనసులో ఏ కోరిక ఉన్నా సరే పూలు కూడా చక్కగా తీరుస్తాయి అనమాట. అంటే గులాబీ పువ్వు అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట. కాబట్టి గులాబీ పువ్వు కూడా మీకు అవకాశం ఉంటే తీసుకోండి, లేకపోయినా పర్వాలేదు, మనకు అక్షింతలైనా సరే పర్వాలేదు. అలాగా చక్కగా నెయ్యి అనేది ఒక బొట్టు వేసుకోండి. నూనె వేయకూడదు, నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి ఒక బొట్టు వేసేసుకొని చక్కగా అక్షింతలు కలుపుకోండి. మీరు ఇంట్లోనే కలుపుకొని ఆ అక్షింతల్ని మీరు ఏం చేస్తారంటే స్టీల్ ప్లేటుల్లో కలుపుకోవద్దు. గాజు గ్లాసులో కానీ, గాజు బౌల్లో కానీ, లేదా ప్లాస్టిక్ బౌల్స్లో కానీ, ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ చక్కగా అలా కలుపుకోండి. అలా కలుపుకొని మీరేం చేస్తారంటే ఈ పరిహారం వచ్చేసి మీరు రాత్రి ఇక మేము పడుకుంటున్నాము, అంత పనులన్నీ అయిపోయినాయి, ఇక మేము పనుకోవటమే అని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ మేము వాకింగ్లు చేయటము, కాసేపు తిని కాసేపు అటు ఇటు తిరుగుతాము, ఇంకా కాసేపు టైం ఉంది ఫోన్ చూసుకుంటాము, అట్లా ఏమి వద్దు. మీ పనులన్నీ పూర్తి చేసుకొని చక్కగా పనుకునే ముందల మీరు రహస్యంగా చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా ఎవ్వరికి తెలియనియొద్దు. అది మీ భర్త కోసమైనా కావచ్చు, మీరు ఇష్టపడే వాళ్ళ కోసమైనా, ఎవరి కోసమైనా చేయొచ్చు. మీరు ఇక ఆ అక్షింతలను అట్లా కలిపేసేసి మీరేం చేస్తారంటే
వాటిని ఒక పక్కన పెట్టుకొని ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద నేను ముందు నుంచి చెప్తున్నా ఎటువంటి గీతలు ఉండకూడదు. మనకి గీతలు కానీ ఏమన్నా పిచ్చి గీతలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే దోషం అనేది ఇంకా పెరిగిద్ది, వాళ్ళు ఇంకా మన నుంచి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా తెల్లని కాగితం ఒకటి తీసుకొని ఆ కలుపుకున్నటువంటి అక్షంతలని తూర్పు ముఖంగా కూర్చోండి. మీరు పరిహారం చేసేటప్పుడు తూర్పు వాకిలి వైపు కూర్చోండి. తూర్పు వైపు కూర్చోంటే చాలా మంచి జరుగుతుంది. మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే చక్కగా తీరుతుంది అనమాట. మనకి బంధం అనేది చిగురిస్తుంది, బంధం అనేది బలోపేతం అవుతుంది అనమాట. కాబట్టి చక్కగా అట్లా తూర్పు వైపుకు తిరిగి కూర్చొని మనకి సూర్యుడు ఉదయించడమైన ఏదైనా సరే మనకు తూర్పు వైపు జరుగుతుంది. కాబట్టి చక్కగా అటువైపుకి తిరిగి కూర్చొని మెయిన్ డోర్ మాత్రం వేసేసేయండి. మెయిన్ డోర్ తీసించాల్సినటువంటి పని లేదు, రేత్రి కాబట్టి చక్కగా ఇక అటువైపు కూర్చొని ఆ అక్షింతల్ని మీరేం చేస్తారంటే చిటికెడు తీసుకొని 3 సార్లు ఆ వైట్ పేపర్లో ఆ కలిపినటువంటి అక్షంతల్ని ఇట్లా తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ పేపర్లో వేయండి. అంటే ఇట్లాగా మేమిద్దరం చాలా కలిసి ఉన్నాము, ఎంతగానో బాగున్నాము, ఎంతగానో ప్రేమగా ఉన్నాము, ఇట్లా ఈ మధ్యలో గొడవల వలన ఈ మధ్యలో వ్యక్తుల వల్ల మాకు మధ్యలో ఇట్లాగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మేమిద్దరం కలవాలి, మా బంధం చిగురించాలి, మా బంధం బలోపేతం అవ్వాలి, మేము బాగుండాలి, నా ప్రేమను అర్థం చేసుకొని అతను నా దగ్గరకు వెతుక్కుంటూ రావాలి, లేకపోతే ఆమె నా దగ్గరకు వెతుక్కుంటూ రావాలని చెప్పేసి మీ మనసులో కోరిక చెప్పుకొని 3 సార్లు ఆ అక్షింతలను ఆ పేపర్లో వేసేయండి. ఆ పేపర్లో వేసేసి ఆ పేపర్ని మీరేం చేస్తారు, ఒక పొట్లాంలాగా మూట కట్టేసేయండి. ఒక పొట్లాంలాగా మూట కట్టేసుకొని ఆ పొట్లాన్ని కూడా కట్టుకొని మనసులో పెట్టుకొని మనసులో ఇంకోసారి సంకల్పం చేసుకోండి. ఇట్లా రావాలి, త్వరగా రావాలి, అతని ప్లేసులో లేదా ఆమె ప్లేసులో మేము ఎవరిని ఊహించుకోలేము, వాళ్ళే మాకు కావాలని చెప్పేసేసి మీరు మనసులో కూడా ఇంకోసారి సంకల్పం చేసుకొని మీరేం చేస్తారంటే ఆ పొట్లాన్ని పసుపు బియ్యం అంటే చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక మీరు కొనుక్కునే ముందర ఆ పొట్లాన్ని మీరు ఏం చేస్తారంటే మీ దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి. చక్కగా అట్లా పెట్టి కొనుక్కొని ఇక మీరు నిద్రపోండి. ఇక నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఇక ఆ పొట్లాన్ని ఏం చేస్తారంటే ఓపెన్ చేసేసి ఇక అందులో ఈ అక్షింతలు ఉంటాయి కదా, మనకి వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఇవి 3 మనకు దేవతా వృక్షాలు అనమాట. మనకి ఈ మధ్య కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు సిటీల్లో, ఏది వేప చెట్లు అలాంటివి కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. మీ కుండీలు ఉంటే కుండీలో వేసేయండి, లేకపోతే మీ ఇళ్ళకు దగ్గరలో ఉంటే వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, రావి చెట్టు దగ్గరకు కానీ ఆ మొదట్లో వేసేసేయండి. తీసుకెళ్ళి ఆ అక్షింతలన్నీ మొదట్లో వేసేసేయండి. ఎందుకంటే అవి దేవతా వృక్షాలు కాబట్టి మనం అక్కడ వేయటం వలన మన పరిహారానికి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే అట్లా చేయటం వలన అవతల మనం కోరుకునేటటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మన మీద ఉన్న కోపము అవన్నీ పోయి అతనికి మన దగ్గరకు రావాలి అన్నటువంటి ఆలోచన అతను కలిగి తనంతట తానే ఫోన్ చేయటం, తనంతట తానే ఫస్ట్ మెసేజ్ చేయటం, తనంతట తానే కాల్ చేయటము, అట్లాగా అసలు ఇక రాడు అనుకున్న వ్యక్తి నుంచి మనకి గ్రీన్ సిగ్నల్ అనేది పడిద్ది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మకంతో రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేయండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అక్షింతలు అనేవి చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు మాత్రం నమ్మకం లేకుండా చేయొద్దు. చాలా మంది అడుగుతున్నారు, మేము చేస్తున్నాము మాకు రిజల్ట్ రావట్లేదు అని అంటే ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యిద్ది. మీరు ఒక్కొక్కరికి తొందరగా అయితే ఒక్కొక్కసారి కొంతమందికి లేట్ అయ్యిద్ది, కానీ రిజల్ట్ మాత్రం వచ్చిద్ది, రాకుండా ఉండదు. అది అవతల మరి మొండి సమస్య అయినప్పుడు మన జాతకంలో ఒక్కొక్కసారి కొంచెం దోషాలు ఉండటం వల్ల కొంచెం లేట్ అయ్యిద్ది, కానీ ఖచ్చితంగా రావటం మాత్రం గ్యారంటీ. మీరు నమ్మకంతో చేయండి. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.